ప్రభుత్వ రాజముద్ర భూ యజమానుల చిత్రాలతో ముద్రించిన కొత్త పట్టాదార పాస్ పుస్తకాల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ప్రతినిధులు, అధికారులు రైతులకు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఈ నెల 9 వరకు గ్రామ సభల ద్వారా కొత్త పట్టాదార పాస్ పుస్తకాల పంపిణీ కొనసాగనుంది. గత ప్రభుత్వంలో పాసు పుస్తకాలపై భూ యజమాని ఫోటో కంటే అప్పటి సీఎం జగన్ చిత్రం పెద్దగా ఉండటంపై రైతుల నుంచి ఆందోళనలు వ్యక్తమైనప్పటికీ పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం భూ హక్కు పత్రాల్లో జగన్ ఫోటోను తొలగించి గతంలో మాదిరిగానే రాజముద్రతో కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు బాపట్ల జిల్లా కొల్లూరు మండలం దోనెపూడి గ్రామంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ అధికారికంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రైతులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను అందజేశారు. రాబోయే తరాలకు ఎలాంటి వివాదాలు రాకుండా వీటిని రూపకల్పన చేసినట్లు చెప్పారు. పాస్ పుస్తకాల్లో తప్పులు ఉంటే రీసర్వే చేయించి వాటిని సరిదిద్దడానికి కృషి చేస్తామన్నారు. గత ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రజల ఆస్తులను దోచుకోవాలని చూసిందని విమర్శించారు. అన్ని కూడా రెక్టిఫై చేసి ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే ఏదో పెండింగ్ పాస్బుక్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీకు రాబోయే రోజుల్లో వెంటనే కొరియర్ అయ్యే విధంగా మీరు రిజిస్ట్రేషన్ చేస్తే మీ కొన్న వారికి ఒక వారం 10 రోజుల్లో కొరియర్ అయ్యి వచ్చి డైరెక్ట్ గా వారి ఇంటికి వచ్చే విధంగా ఎలాగైతే పాస్పోర్ట్లు వస్తాయో ఆ విధంగా కూడా అటువంటి ప్రక్రియ మేము చేస్తాము. గాడి తప్పిన రెవెన్యూ వ్యవస్థను సరిచేసి పారదర్శక పాలన అందించేందుకు ప్రభుత్వం కృషి చేసిందని శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు అన్నారు. అనకాపల్లి జిల్లా పెద్దబొడ్డేపల్లిలోని వ్యవసాయ మార్కెట్లో పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా సూరాపురం గ్రామంలో పాసు పుస్తకాల పంపిణీలో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ రైతులకిచ్చే పట్టాదారు పాసు పుస్తకం ప్రభుత్వ అనుమతి పత్రమని అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా నాగినాయన చెరువు గ్రామంలో మంత్రి సవిత కొత్త పాసు పుస్తకాలను అందించారు. జగన్ రెడ్డిలా కూటమి ప్రభుత్వానికి ఫోటోల పిచ్చి, రంగుల పిచ్చి లేదని దుయ్యబట్టారు. శ్రీకాకుళం జిల్లా అక్కయ్యవలస గ్రామంలో భూ యజమానులకు నూతన పాస్ పుస్తకాలను పంపిణీ చేసిన మంత్రి అచ్చెన్న తాతలు, తండ్రులు ఇచ్చిన పాస్ పుస్తకాలపై దెయ్యాల్లాంటి వాళ్ల బొమ్మలు ఎందుకని మండిపడ్డారు. మీ భూమి మీకుండాలి, దాని మీద ఈ ఫోటోలు పొలాల్లో రాయిస్తే రాయి మీద దెయ్యాల్లాంటి ఈ ఫోటోలు అవసరమే. ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక రాజ్యముద్ర ఉంటుంది. ఈ రోజు మీకు పాస్ పుస్తకాలు ఇస్తాను చూడండి, ఒకసారి ఇచ్చే ముందు గతంని ఇప్పుడుది చూడండి. ఇది రాజ్యముద్ర, ఇది ఎవరి ఫోటోలు లేవు, ఇది మనకి స్వాతంత్రం ఇచ్చిన హక్కు. మీ సొంత పొలానికి మీకు ఇవ్వాల్సినటువంటి పట్టాదారు పాస్ పుస్తకం ఇలా ఉండాలి. ఇక్కడ మన నాన్నగారు, మన తాతగారు సంపాదించిన పొలానికి ఎవడ ఫోటో పెట్టుకునేటువంటి పరిస్థితి కర్మ మనకి. ఈ రోజు 2వ తారీఖు, ఇవాళ నుంచి 9వ తారీఖు వరకు వారం రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తా ఉన్నారు. ఎక్కడైనా సరే చిన్న ఇబ్బంది ఉంటే వెంటనే అధికారుల దృష్టిలోకి తీసుకెళ్ళండి. అధికారులు తప్పనిసరిగా దాన్ని సరిదిద్దాలనేటువంటి మాట వారికి చెప్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యే, ఇతర ప్రజాప్రతినిధులు గ్రామ సభలకు హాజరై రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ప్రచార ఆర్భాటాల కోసం జగన్ ప్రభుత్వం సృష్టించిన గందరగోళానికి కూటమి ప్రభుత్వం తెరదించిందని నేతలు వ్యాఖ్యానించారు.